అంటే అసలు బ్యాక్ పెయిన్ అనేది ప్రెగ్నెన్సీలో ఎందుకు వస్తుంది, దాని గురించి మనం ఏమైనా వరి అవ్వాలనేది తెలుసుకుందాం. ఇప్పుడు బేసికలీ ప్రెగ్నెన్సీలో ఏమవుతుందంటే కొన్ని హార్మోనల్ చేంజెస్, రిలాక్సింగ్ కొన్ని హార్మోన్ చేంజెస్ వల్ల లిగమెంట్స్ అన్ని లూజ్ అయిపోయి మజిల్ స్ట్రెయిన్ అనేది ఉంటుంది అనమాట. సో బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది. అండ్ బేబీ గ్రో అయ్యే కొద్దీ ప్రెషర్ వల్ల కూడా బ్యాక్ మజిల్స్ మీద బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది. సో పాస్చర్ చేంజెస్ కూడా ఉంటుంది అనమాట బేబీ గ్రో అయ్యేసరికి. సో దీస్ ఆర్ ద కామన్ కాజెస్ ఫర్ పెయిన్. ఓకే, సో దీన్ని ఎలా అవాయిడ్ చేయాలి అంటే మనం కూర్చునేటప్పుడు సో సిట్టింగ్ పొజిషన్, స్లీపింగ్ పొజిషన్ లో ప్రాపర్ పోస్చర్ లో పడుకోవాలి. మేబీ యూ కెన్ యూజ్ ద పిల్లోస్ అనమాట. పిల్లో నీ కింద కానీ బ్యాక్ వెనకాల కానీ పిల్లో పెట్టుకొని పడుకోవటం మంచిది. అండ్ కంప్లీట్ గా కంఫర్టబుల్ షూస్ వాడాలి ఆర్ చెప్పల్స్, అవాయిడ్ హై హీల్స్. దానివల్ల ఇంకా బ్యాక్ పెయిన్ అనేది ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. అండ్ మేబీ లైక్ హాట్ ప్యాక్ ఆర్ కోల్డ్ ప్యాక్. ఇంకొంతమందికి ఇంటాలరబుల్ అనుకున్నప్పుడు ప్రెగ్నెన్సీ సపోర్ట్ బెల్ట్స్ అని దొరుకుతాయి, దట్ ఆల్సో దే కెన్ యూస్. అండ్ ఇంకా తట్టుకోలేనప్పుడు కొంచెం పెయిన్ కిల్లర్ ఇస్తాం అనమాట. సో దీస్ ఆర్ ద కామన్ థింగ్స్ టు అవాయిడ్ ద బ్యాక్ పెయిన్. దిస్ వీడియో ఈస్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ బ్యాక్ పెయిన్ అనేది చాలా మంది ప్రెగ్నెంట్ లేడీస్ మనకి కంప్లైంట్ చేస్తారు. సో మీ సర్కిల్లో ఉన్నటువంటి ప్రెగ్నెంట్ లేడీస్ అందరికీ ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అందేలాగా చూడండి. థ్యాంక్ యూ.